ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనములు మీకు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ఏమిటంటే, మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాము. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు నా యందు విశ్వాసం ఉంచుడి, మీరు నా యందు విశ్వాసం ఉంచుడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనమందరము యేసు అనేటువంటి ప్రభువు మీద విశ్వాసం ఉంచినే కదా ఆయన మనకి కావలసినటువంటి అత్యధికమైనటువంటి వాటిని మనము పొందుకోగలము. మనము మన స్నేహితుల మీదను, మన బంధువుల మీదను, మన ఇరుగు పొరుగు వారి మీదను, వారందరి మీద మనం విశ్వాసం ఉంచుతాం. నా స్నేహితుడు నాకు సహాయం చేస్తాడు, నా బంధువులు నాకు సహాయం చేస్తాడు, ఇలాగా మన మిత్రులందరి మీదను విశ్వాసం కలిగి ఉంటాం. తీరా వాళ్ళు మనకి ఇచ్చే టైంలో మనకి హ్యాండ్ ఇచ్చి, నేను నీకు సహాయం చేయలేను చెప్పేస్తారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు నా యందు విశ్వాసం కలిగి ఉన్నాడు కదా, నీ స్నేహితులు ఇవ్వలేనిది నీ ప్రభు అయినటువంటి యేసు నేను నీకు ఇవ్వగలనని దేవుడు చెప్తున్నాడు. ఏమైనా దేవుని బిడ్డ, ఇంతకు ముందల్లా నీవు అందరి మీద నీవు విశ్వాసం కలిగి ఉన్నావు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ రోజు నుంచి నీవు నా యందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నీవు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా నీకు నా యందు సమృద్ధిగా దొరుకుతున్న దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మనం ఒక చిన్న థ్యాంక్ యూ జీసస్, సర్వశక్తి గల యేసయ్యా, నా ప్రభువచ్చు నీ మీద విశ్వసించి మేము ముందుకు వెళ్ళేదానికి మాకు సహాయం ఇచ్చేయండి. ఇంతకు ముందల్లా ప్రభా స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు అనేటువంటి వారందరి మీద విశ్వాసంతో ఉన్నాము. కానీ ఈ రోజు నుంచి ప్రభువా మేము నీ మీద విశ్వాసం కలిగి ఉండకు సహాయం చేయమని నజరేయుడకు సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.